ప్రధానమంత్రి స్వనిధి పథకంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. భారతదేశంలోని పట్టణ ఆర్థిక వ్యవస్థను దగ్గరగా పరిశీలిస్తే నగరాల అసలు జీవనాడి భారీ కార్పొరేట్ సంస్థలు మాత్రమే కాదని స్పష్టమవుతుంది. ఉదయం వేళ కూరగాయల బండ్లు, టీ విక్రేతలు, కాలనీల్లో పండ్ల వ్యాపారులు, ఫుట్పాత్లపై కార్మికులు, చిన్న చిరుతిండి కేంద్రాలు నడిపే కుటుంబాలు ఇవన్నీ కలిసే నగరాల రోజువారీ జీవన చక్రాన్ని నడిపిస్తున్నాయి. చిన్న వ్యాపారులే అక్కడి స్థానిక ఆర్థిక వ్యవస్థకు అసలైన చోదక శక్తి. లక్షలాది మంది ప్రజలకు తక్కువ ధరల్లో అవసరమైన వస్తువులు, సేవలు అందిస్తూ పట్టణ ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాది వేస్తున్నారు. అయితే కరోనా మహమ్మారి కాలం ఈ వర్గాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. లాక్డౌన్లు, మార్కెట్ల మూసివేత, వినియోగదారుల రాకపోకల తగ్గుదల కారణంగా లక్షలాది మంది వీధి వ్యాపారులు ఆదాయాన్ని కోల్పోయారు. చాలా మంది అప్పులలో చిక్కుకున్నారు. బ్యాంకు రుణాలకు అవసరమైన పత్రాలు లేకపోవడం, పూచికత్తు పెట్టే ఆస్తులు లేకపోవడం వల్ల అధిక వడ్డీకి అప్పులపైనే ఆధారపడాల్సి వచ్చింది. దేశవ్యాప్తంగా అనేక మంది వీధి వ్యాపారులు ఒకే సమస్యను ఎదుర్కొనేవారు. రోజువారీ ఆదాయంతో జీవనం సాగించే వీరికి బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి సరైన పత్రాలు లేకపోవడం, రుణ సౌకర్యం లేకపోవడం పెద్ద సమస్యగా ఉండేది. ఫలితంగా ప్రైవేట్ అప్పులదారుల వద్ద నుంచి అధిక వడ్డీకి నగదు తీసుకుని వ్యాపారాలు నడిపేవారు. సంపాదనలో గణనీయమైన భాగం వడ్డీలకే వెచ్చించాల్సి రావడంతో అభివృద్ధి అవకాశాలు పరిమితమయ్యేవి. ఇలాంటి సమయంలో 2020 జూన్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి పీఎం స్వనిధి పథకం లక్షలాది మంది వీధి వ్యాపారులకు కొత్త చేయూతను ఇచ్చింది. తొలిసారిగా వీధి వ్యాపారులను ప్రత్యేకంగా గుర్తించి వారికి ప్రభుత్వ హామీతో పూచికత్తు లేని రుణాలను అందించే జాతీయ స్థాయి కార్యక్రమం అమల్లోకి వచ్చింది. పీఎం స్వనిధి మొదటిసారిగా ప్రభుత్వ మద్దతుతో గ్యారంటీ లేని రుణాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. मोदी ने कह दिया था बैंकों से भी और रेडी पटरी वाले भाई बहन को भी, अगर आपके पास गारंटी देने के लिए कुछ नहीं है तो चिंता मत कर दीजिए, मोदी आपकी गारंटी लेता है। पीएम स्वनिधि योजना मोदी की ऐसी ही गारंटी है जो आज रेहड़ी, पटरी, ठेले ऐसे छोटे छोटे काम करने वाले लाखों परिवारों का संबल बनी है। आज पहली बार देश में पीएम स्वनिधि योजना के माध्यम से स्ट्रीट वेंडर्स को फॉर्मल बैंकिंग से जोड़ा गया है। आज पहली बार देश में बंजारा, घुमंतु, अर्धघुमंतु वर्ग के लिए वेलफेयर बोर्ड बना है। गांवों में बने 5 लाख से ज्यादा कॉमन सर्विस सेंटर्स सरकार की सेवाओं को गांवों तक ले गए हैं। వ్యాపార అవసరాలకు అనుగుణంగా విడతల వారీగా 15,000, 25,000, 50,000 రూపాయల వరకు రుణాలను అందించడం ద్వారా వ్యాపారులు తమ వ్యాపారాలను విస్తరించుకునే అవకాశం పొందారు. సమయానికి రుణాలు చెల్లించిన వారికి మరింత పెద్ద రుణాలకు అర్హత కల్పించడం ద్వారా ఆర్థిక క్రమశిక్షణను కూడా ప్రోత్సహించింది. 2020లో పథకం ప్రారంభమైనప్పటి నుండి దేశవ్యాప్తంగా ఈ పథకం 6 ఏళ్ల కాలంలో కేవలం రుణాల పంపిణీ కార్యక్రమంగా మాత్రమే కాకుండా వీధి వ్యాపారులను అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి తీసుకువచ్చే సామాజిక ఆర్థిక ఉద్యమంగా రూపాంతరం చెందింది. అధికారిక గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 75 లక్షల మందికి పైగా వీధి వ్యాపారులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. 1.12 కోట్లకు పైగా రుణాలు పంపిణీ అయ్యాయి. మొత్తం రుణాల విలువ 17,800 కోట్ల రూపాయలను దాటింది. అయితే ఈ గణాంకాల కంటే ముఖ్యమైనది వీధి వ్యాపారుల జీవితాల్లో వచ్చిన మార్పు. నెలవారీ ఆదాయం కుటుంబ జీవన ప్రమాణాలను గణనీయంగా మెరుగుపరిచింది. పీఎం స్వనిధి పథకంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, కష్టపడి పనిచేసే వీధి వ్యాపారుల కోసం పీఎం స్వనిధి యోజనను ప్రారంభించామని, ఈ పథకం ఎంతో మంది వీధి వ్యాపారుల జీవితాలను మార్చిందని తెలిపారు. शहरों में रेहड़ी वाले, ठेले वाले, पटरी पर काम करने वाले, जो सब्जी बेचते हैं, फल फूल बेचते हैं, दूध बेचते हैं, अखबार बेचते हैं, ये भी छोटे छोटे लोग स्वाभिमान के साथ जिए। ऐसे मेहनतकश साथियों के बारे में पहले सरकारों को सोचने की फुर्सत ही नहीं थी, उनके लिस्ट में ये काम ही नहीं थे। लेकिन आपके इस सेवक ने पीएम स्वनिधि योजना की मदद से आज ऐसे लाखों रेहड़ी पटरी वाले सामान्य काम करने वाले लोगों के जीवन को, उनके परिवार के जीवन को बदला।
పలు రాష్ట్రాల్లో నిర్వహించిన క్షేత్రస్థాయి సర్వేలు చెబుతున్నదేమిటంటే పీఎం స్వనిధి రుణాలు పొందిన వ్యాపారులు తమ సరుకు నిల్వలను పెంచుకోగలిగారు, కొత్త వస్తువులు అమ్మడం ప్రారంభించారు, కొందరు చిన్న దుకాణాలను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆదాయం పెరగడంతో పిల్లల చదువులకు, కుటుంబ ఆరోగ్యానికి, గృహ అవసరాలకు మరింత ఖర్చు చేయగలిగారు. ఒకప్పుడు నగదు లావాదేవీలకే పరిమితమైన వీధి వ్యాపారులు ఇప్పుడు డిజిటల్ చెల్లింపులను స్వీకరిస్తున్నారు. యూపీఐ ఆధారిత లావాదేవీలు గ్రామీణ, పట్టణ భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పీఎం స్వానిధి ఈ మార్పులకు కీలక వేదికగా నిలిచింది. ఈ పథకం విజయానికి ప్రధాన కారణం కేవలం రుణాలు ఇవ్వడం కాదు, రుణాలతో పాటు డిజిటల్ ఆర్థిక వ్యవస్థలోకి వీధి వ్యాపారులను తీసుకురావడం కూడా ఒక కీలక లక్ష్యంగా నిలిచింది. డిజిటల్ చెల్లింపులు స్వీకరించే వ్యాపారులకు క్యాష్ బ్యాక్ ప్రోత్సాహకాలు అందించడం ద్వారా లక్షలాది మంది యూపీఐ ఆధారిత లావాదేవీలను అలవాటు చేసుకున్నారు. ఈ మార్పు కేవలం సాంకేతిక పరిజ్ఞాన వినియోగానికి మాత్రమే పరిమితం కాలేదు. బ్యాంకుల వద్ద వారి లావాదేవీల చరిత్ర నమోదవడం ప్రారంభమైంది. ఫలితంగా వారి ఆర్థిక విశ్వసనీయత పెరిగింది. పీఎం స్వనిధి ప్రభావ అధ్యయనాల ప్రకారం దాదాపు 95% మంది లబ్ధిదారులు తమ జీవితంలో తొలిసారిగా అధికారిక రుణ వ్యవస్థలోకి అడుగుపెట్టారు. వారిలో 30% మంది తరువాత ఇతర బ్యాంకు రుణాలు కూడా పొందగలిగారు. 5% पर ब्याज पर पैसा लेते थे, सुबह लेते तो शाम को वापस करना पड़ता था, चाहे मेरा दुकानदारी हो या ना हो। पीएम सुनिधि के तहत ही हमारे दुकान में इतना व्यवसाय हो गया जिससे हमारा हर एक तरीके से वृद्धि हुई। इनकी सहायता लेते हुए अपने व्यवसाय को आगे से आगे ले जाने का कोशिश करे तो वो सफलता जरूर हासिल। पीएम स्वनिधि ने मुझे लोन ही दिया, बेसिकली खुद पैरों पे खड़े होने का एक साहस दिया। मोदी जी ने हमारे लिए इतना योजना को चलाकर इतना सब कुछ किया है कि एक औरत कहीं हार नहीं मान सकती, हर काम को आगे बढ़ा के लेके जा सकती। ఆంధ్రప్రదేశ్లోనూ ఈ పథకం విజయవంతంగా అమలవుతోంది. పట్టణ, స్థానిక సంస్థల ద్వారా వీధి వ్యాపారుల గుర్తింపు, నమోదు ప్రక్రియ వేగవంతం కావడంతో పీఎం స్వనిధి అమలు మరింత విస్తరించింది. నగరపాలక, పురపాలక సంస్థలు, స్వయం సహాయక బృందాలు కలిసి లబ్ధిదారులను గుర్తించి బ్యాంకులతో అనుసంధానం చేస్తున్నాయి. ఫలితంగా గతంలో బ్యాంకు ఖాతా కూడా లేని అనేక మంది ఇప్పుడు రుణాలు పొందుతూ డిజిటల్ లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ఈ పథకం ప్రత్యేకత ఏమిటంటే ఇది కేవలం రుణం ఇప్పించడంతోనే ఆగిపోదు. సకాలంలో రుణం చెల్లించిన వారికి మరింత ఎక్కువ మొత్తంలో తదుపరి రుణం లభిస్తుంది. దీంతో వ్యాపార విస్తరణకు అవకాశం ఏర్పడుతోంది. ఆంధ్రప్రదేశ్లో అనేక మంది వీధి వ్యాపారులు మొదటి విడత రుణంతో ప్రారంభించి ప్రస్తుతం 2, 3 విడత రుణాలు పొందిన స్థాయికి చేరుకున్నారు. డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహం కూడా రాష్ట్రంలో గణనీయమైన మార్పును తీసుకువచ్చింది. గతంలో పూర్తిగా నగదు ఆధారంగా నడిచిన వీధి వ్యాపారాల్లో ఇప్పుడు ఆన్లైన్ యూపీఐ చెల్లింపులు సాధారణమయ్యాయి. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి వంటి నగరాల్లో చిన్న టీ బండి నుంచి పండ్ల బండి వరకు క్యూఆర్ కోడ్ కనిపించడం దీనికి నిదర్శనం. సామాజిక ఆర్థిక కోణంలో చూస్తే ఈ పథకం మహిళల ఆర్థిక సాధికారతకు కూడా దోహదపడుతోంది. కుటుంబ పోషణ బాధ్యతలు నిర్వహిస్తూ చిన్న వ్యాపారాలు చేస్తున్న మహిళలకు ఇది స్వయం ఆధారిత జీవనానికి మార్గం చూపుతోంది. రుణం, డిజిటల్ చెల్లింపులు, బీమా, సంక్షేమ పథకాల అనుసంధానం వంటి అంశాలు వారి కుటుంబ భద్రతను కూడా పెంచుతున్నాయి. మొత్తం లబ్ధిదారుల్లో దాదాపు 46% మంది మహిళలు కావటం విశేషం. చిన్న కుటుంబ వ్యాపారాలను నడిపే మహిళలకు ఈ పథకం ఆర్థిక స్వాతంత్రాన్ని అందించింది. అలాగే వెనుకబడిన వర్గాలకు చెందిన వారిలో కూడా ఈ పథకం విస్తృతంగా చేరింది. పట్టణాల్లో రోజూ కనిపించే వీధి వ్యాపారుల జీవితాల్లో జరిగిన ఈ మార్పు కేవలం ఆర్థిక సహాయం ఫలితం మాత్రమే కాదు. ఒకప్పుడు బ్యాంకు గడప దాటలేని వారు ఇప్పుడు డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భాగమవుతున్నారు. అప్పుల బారిన పడిన వారు ఇప్పుడు తమ వ్యాపారాన్ని విస్తరించే ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. జీవనోపాధి కోసం పోరాడిన వారు ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో భవిష్యత్తును చూసే స్థితికి చేరుకుంటున్నారు. అందుకే పీఎం స్వనిధి పథకం వేలాది మంది వీధి వ్యాపారుల జీవితాల్లో కేవలం రుణ పథకంగా కాకుండా ఆర్థిక స్వావలంబనకు, సామాజిక గౌరవానికి, మెరుగైన భవిష్యత్తుకు దారితీసిన మార్గదర్శక కార్యక్రమంగా నిలుస్తోంది. చాలామంది వీధి వ్యాపారులు ఇప్పుడు తమ వ్యాపారాన్ని రోజువారీ జీవన పోరాటంగా కాకుండా చిన్న వ్యాపార సంస్థగా చూడటం ప్రారంభించారు. ఇది ఒక గొప్ప మార్పు. గతంలో అప్పులు తీర్చడమే లక్ష్యంగా ఉండగా ఇప్పుడు వ్యాపార విస్తరణ, నిల్వల పెంపు, కొత్త ఉత్పత్తుల విక్రయం వంటి అంశాలపై దృష్టి పెడుతున్నారు. ముందు నెలాఖరులో అప్పుల కోసం వెతికే పరిస్థితులు ఉన్న కుటుంబాలు ఇప్పుడు కొంత పొదుపు కూడా చేయగలుగుతున్నాయి. ఇది చిన్న వ్యాపారుల ఆర్థిక స్థిరత్వాన్ని పెంచడంలో పథకం సాధించిన ప్రధాన విజయంగా చెప్పవచ్చు. పథకం సాధించిన విజయాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం దీనిని 2030 మార్చి వరకు పొడిగించింది. రాబోయే సంవత్సరాల్లో మరింత మంది వీధి వ్యాపారులను బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురావడం, డిజిటల్ చెల్లింపులను విస్తరించడం, సామాజిక భద్రతా పథకాలతో అనుసంధానం పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది.
సామాజిక భద్రతా పరంగా కూడా పీఎం స్వనిధి కొత్త దారులు తెరిచింది. స్వనిధి సే సమృద్ధి కార్యక్రమం ద్వారా లబ్ధిదారులను వివిధ కేంద్ర సంక్షేమ పథకాలతో అనుసంధానం చేస్తున్నారు. బీమా, పింఛన్, ఆరోగ్య రక్షణ వంటి సేవలు అందుబాటులోకి రావటం వల్ల వారి కుటుంబాలకు భవిష్యత్తుపై భరోసా పెరిగింది. వీధి వ్యాపారులు పట్టణ ఆర్థిక వ్యవస్థకు కేవలం అంచుల్లో ఉన్న వర్గం కాదని, వారు దేశ అభివృద్ధిలో కీలక భాగస్వాములను గుర్తించిన అభివృద్ధి నమూనాకు పీఎం స్వనిధి ప్రతీకగా నిలుస్తోంది. ఒకప్పుడు బ్యాంకు గడప దాటలేని లక్షలాది మంది ఇప్పుడు డిజిటల్ చెల్లింపులు నిర్వహిస్తూ, క్రెడిట్ కార్డులు వినియోగిస్తూ అధికారిక ఆర్థిక వ్యవస్థలో భాగమవుతున్నారు. భారత్లోని నగరాల్లో ప్రతిరోజు కనిపించే వీధి వ్యాపారుల వెనుక ఇప్పుడు ఒక కొత్త ఆశ కనిపిస్తోంది. దాని పేరు పీఎం స్వనిధి. ఇది కేవలం ఒక పథకం కాదు, మనుగడ కోసం పోరాడిన లక్షలాది కుటుంబాలను స్వావలంబన వైపు నడిపిస్తున్న నిశ్శబ్ద ఆర్థిక విప్లవం. స్వావలంబన, ఆత్మగౌరవం, ఆర్థిక సాధికారత వైపు సాగుతున్న ప్రయాణం. ఈ ప్రయాణానికి పీఎం స్వనిధి ఒక బలమైన వేదికగా నిలిచిందని నిస్సందేహంగా చెప్పొచ్చు. ప్రధానమంత్రి స్వనిధి పథకంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటివరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం ఎస్ మణిశ్రీ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.